సగటుకు ఏడాదికి 60,000 కొత్త ఉద్యోగాలు కేటీఆర్ గారు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారు సగటుకు 7,000 ఉద్యోగాలు తినేస్తా ఉన్నాడు. మొత్తం మీద ఈ పెద్ద మనిషి కష్టపడి దాదాపు 1,27,000 ఉద్యోగాలు ఇవాళ నష్టం చేసినట్లుగా ఇవాళ కనబడతా ఉంది. కొత్త పరిశ్రమల నమోదులో కానీ, ఐటీ ఎక్స్పోర్ట్స్లో కానీ మొత్తానికి ఒక పూర్తి స్థాయి అన్యాయానికి రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థత వల్ల లాప్సైడెడ్ ప్రియారిటీస్, ఫోకస్ లేదు, విజన్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ లేదు, పరిపాలనపై సోయి లేదు, అవగాహన లేదు. ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని వాళ్ళ మొత్తం ఐటీ ఇండస్ట్రీని వాళ్ళ మంగళం పాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. పాపం శ్రీధర్ బాబు గారు కుడితిలో పడ్డ ఎలకలు ఎక్కువ ఉంది ఆయన పరిస్థితి. గట్టిగా అంటే మంత్రి పదవి తీసేస్తాడేమో అని భయం, గట్టిగా అనలేడు. రేవంత్ రెడ్డి అన్నిటికీ నేనే ముందని చెప్పని ఐటీ ఇండస్ట్రీలో ముందుకొచ్చి కూర్చొని న్యూక్లియర్ చైన్ రియాక్షన్ చెప్పని దావోస్లో వచ్చి కూర్చుంటాడు. మొత్తానికి ఇవాళ ఆయన కష్టపడుతున్నటువంటి ఒక ఫలితం వల్ల ఇవాళ నాట్ జస్ట్ కాగ్నిజెంట్ ఇండస్ట్రీ, కార్నింగ్ గ్లాస్ ఇండస్ట్రీ డిసెంబర్ 13, 23 నాడు వెళ్ళిపోయింది. ప్రీమియర్ ఎనర్జీస్ మార్చ్ 6, 2025 నాడు పోయింది. కెయిన్స్ టెక్నాలజీ మార్చ్ 13, 2024 పోయింది. కొత్తగా 2 SEZలు దాదాపు 20,000 ఉద్యోగాలు కల్పించేటట్టుగా కాగ్నిజెంట్ కంపెనీలు పోయింది. ఎవడు జవాబుదారీ చెప్పండి రేవంత్ రెడ్డి గారు. షుడ్ ఐ క్వశ్చన్ శ్రీధర్ బాబు ఆర్ షుడ్ ఐ క్వశ్చన్ రేవంత్ రెడ్డి? ఎవరిని ప్రశ్నించాలా? ఎవరు సమాధానం చెప్తారు? నిరుద్యోగులకు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకేముంది, నువ్వు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు, నీవు నీ కుటుంబం అంతా ఇష్టం వచ్చినట్టు జేబులు దండుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మీద ఆధారపడేటువంటి ఒక విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, పరిశ్రమలు నడిపే వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలా, వాళ్ళ జీవితాలు ఎట్లా అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం.